మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే హనుమాన్ జయంతి, పరమ పవిత్రమైన రోజు, చాలా మంచి రోజు గనుక ఈరోజు రాత్రి 12 లోపు బియ్యం డబ్బాలు ఇది వేయండి చాలు. మీ కష్టాలన్నీ తీరిపోతాయి, అప్పులన్నీ తీరిపోతాయి. ఈ హనుమాన్ జయంతి రోజున ఎవరైతే బియ్యం డబ్బాలో ఇదొక్కటి వేస్తారో అలాంటి వారు తరతరాలకి తరగని సంపదను సంపాదిస్తూనే ఉంటారు అని, 7 తరాలకి సరిపడా డబ్బుని సంపాదించే యోగాన్ని పొందుతారు అని, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు అని శాస్త్రం చెబుతోంది. కనుక ఈరోజు బియ్యం డబ్బాలో తప్పనిసరిగా దీనిని వెయ్యండి. అలా వేస్తే మీకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఆంజనేయ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది, మీ ధన సంపాదన పెరిగే అవకాశాలు వస్తాయి, ఇక మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. మరి ఈ హనుమాన్ జయంతి రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలో ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః అని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. హనుమాన్ జయంతి అనేది భారతీయులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ. ఈరోజు బియ్యం డబ్బాలో ఒక ప్రత్యేకమైన వస్తువును వేయటం వల్ల ధనధాన్యాలకి ఎప్పుడూ కూడా లోటు రాదు అని శాస్త్రాలలో ఉంది. బియ్యం అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి, ఉండాల్సిందే కూడా. ఎందుకంటే ఎంత వెండి బంగారం ధనధాన్యాలు ఉన్నా, డబ్బు ఉన్నా మనకు కావలసింది గుప్పెడు బియ్యంతో వండిన అన్నం మాత్రమే. ఎన్ని రకాల పదార్థాలు తిన్నా గుప్పెడు బియ్యంతో వండిన అన్నం తినకపోతే అది తృప్తికరమైన భోజనం కాదు, తృప్తికరమైనటువంటి మనశ్శాంతికరమైనటువంటి జీవితం కాదు. కాబట్టి ఎంత బంగారం ఉన్నా బంగారాన్ని తినలేము, బియ్యంతో వండిన అన్నాన్ని మాత్రమే తినగలుగుతాము. అలా అన్నం అనేది మన జీవితంలో అత్యంత ముఖ్య పాత్రను పోషిస్తుంది. అంతేకాదు, మన హిందూ ధర్మాల ప్రకారం అన్నదానానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్నా అని ఊరికే సృష్టించలేదు పెద్దలు. ఆకలి బాధ అనేది అనుభవించే వారికే తెలుస్తుంది. ఆ ఆకలి బాధతో ఉన్నవారికి ఆకలి బాధను పేరిస్తే, అంటే అన్నాన్ని మనం దానం చేస్తే, అన్నదానం చేస్తే, లేదా అన్నాన్ని వారికి పెడితే గనక అంతకు మించిన పుణ్యం రాదు. బంగారం వెండి దానం చేసినా అంత పుణ్యం రాకపోవచ్చు. అందుకే అన్నదానానికి ఉన్న ప్రత్యేక స్థానం మరే దానానికి లేదు. కనుక ఆకలితో ఉన్నవారికి కనీసం ఈ రోజున కడుపు నిండా అన్నాన్ని పెట్టడానికి ప్రయత్నించండి. ఇలా పెడితే 1,000,000 జన్మల పుణ్యమే కాదు, 1,000,000 మందికి అన్నదానం చేసినంత పుణ్యం కూడా లభిస్తుంది. అదేవిధంగా హనుమాన్ జయంతి రోజున గుప్పెడు బియ్యాన్ని కానీ లేదా 1 కిలో బియ్యాన్ని కానీ ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వండి. లేదా మనం నెలకు సరిపడా సామాన్ని తెచ్చినప్పుడు అందులో ఒక రైస్ బ్యాగ్ని, అంటే బియ్యం బస్తాని కూడా తెస్తూ ఉంటాం కదా. అలా తెచ్చిన వెంటనే ఆ రోజు నుండి మొదలుకొని మీరు ఆ బియ్యం పూర్తయ్యే వరకు, అంటే అయిపోయే వరకు కూడా గుప్పెడు బియ్యాన్ని పక్కన పెట్టండి. నెల పూర్తయ్యేసరికి ఆ బియ్యం అనేవి 1 కేజీ వరకు తయారవుతాయి. అలా కేజీ వరకు అయిన బియ్యాన్ని మనం ఎవరికైనా దానంగా ఇస్తే మనం ప్రతినిత్యము మనం తినడంతో పాటు నెల మొత్తం కూడా ఒక పేదవారికి అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఈ పుణ్యం మరే దానం చేసినా రాదు. కాబట్టి ఈ విధంగా ఒక ప్రతినిత్యము కూడా గుప్పెడు బియ్యాన్ని నెల రోజుల పాటు పక్కన పెట్టి ఆ బియ్యాన్ని ఒక పేదవానికి దానంగా ఇస్తే ఆ పుణ్య ఫలితం వెలకట్టలేనిది. అద్భుతమైన రాజయోగం మీకే కాదు, మీ కుటుంబం మొత్తంకి, మీ పిల్ల పాపలకి అందరికీ కూడా ఆ పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. అంతేకాదు, బియ్యం అనేవి పరబ్రహ్మ స్వరూపం. అంటే బియ్యంతో వండిన అన్నాన్ని ఆ పేరుతో పిలుస్తూ ఉంటాము. ఆ అన్నం తయారు కావడానికి బియ్యానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. బియ్యం అన్నపూర్ణదేవికి చాలా ఇష్టం. బియ్యంలో అన్నపూర్ణదేవి ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే బియ్యాన్ని ఇంట్లో అయిపోకముందే తెచ్చిపెట్టుకోవాలి. అలా బియ్యం అనేవి పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు. బియ్యం నిల్వ ఉంచే డబ్బాను బియ్యం రమ్ము అని పిలుస్తుంటారు. ఈ బియ్యం రమ్ము అనేది ఇంట్లో అన్నపూర్ణమ్మ కొలువై ఉండే స్థానంగా పరిగణించబడుతుంది. ఒక ఇంట్లో బియ్యం రమ్ము ఎప్పుడూ నిండుగా ఉంటే ఆ ఇంట్లో సిరి సంపదలకు, ధాన్యానికి ఎప్పటికీ లోటుండదు. బియ్యం రమ్ము దగ్గర చేయకూడని అతిపెద్ద తప్పేమిటంటే బియ్యం రమ్మును ఎప్పుడూ చీకటిలో ఉండే మూలల్లో లేదా అపరిశుభ్రమైన ప్రదేశాల్లో ఉంచకూడదు. ముఖ్యంగా మెట్ల కింద కానీ బాత్రూంలకు ఆనుకుని ఉండే గోడల దగ్గర కానీ బియ్యం నిల్వ ఉంచడం శ్రేయస్కరం కాదు. బియ్యం రమ్ము ఎప్పుడూ నేలకు కొంచెం పైన పొడిగా ఉండే ప్రదేశంలో ఉండాలి. బియ్యాన్ని కొలిచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
చాలామంది బియ్యాన్ని గ్లాసుతో ముంచినప్పుడు అది కింద పడినా పట్టించుకోరు. బియ్యం కింద పడటం అంటే లక్ష్మీదేవిని అవమానించినట్లే. ఒకవేళ పొరపాటున పడితే వెంటనే వాటిని తీసి కళ్ళకు అద్దుకొని శుభ్రమైన చోట వేయాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే బియ్యం రమ్ము దగ్గర ఎప్పుడూ గొడవలు పడకూడదు, అసభ్య పదజాలం వాడకూడదు. అన్నం పుట్టే చోట ప్రతికూల శక్తి ఉంటే ఆ అన్నం తినేవారికి కూడా బుద్ధి వికటిస్తుంది. వంట చేసేటప్పుడు కానీ బియ్యం తీసేటప్పుడు కానీ మనసు ప్రశాంతంగా ఉండాలి. నమో నారాయణాయ లేదా ఓం అన్నపూర్ణాయై నమః అనుకుంటూ బియ్యాన్ని తీయడం వల్ల ఆ ఆహారం అమృతతుల్యమవుతుంది. స్నానం చేయకుండా అపరిశుభ్రమైన చేతులతో బియ్యాన్ని ముట్టుకోవడం కూడా పెద్ద తప్పే. అలాగే బియ్యం రమ్ము చుట్టూ ఎప్పుడూ బూజు పట్టకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మనం బియ్యాన్ని కొలిచే డబ్బాను లేదా గ్లాసును ఎప్పుడూ బోర్లించకూడదు. అది ఎప్పుడూ నిటారుగా ఉండాలి. బియ్యం నిల్వ చేసే డబ్బాకు పసుపు కుంకుమ బొట్లు పెట్టడం వల్ల అదొక పవిత్రమైన పాత్రగా మారుతుంది. బియ్యం విషయంలో చేసే మరో తప్పేమిటంటే వాటిని కాళ్లతో తొక్కడం. ఎక్కడైనా బియ్యం గింజలు కనిపిస్తే వాటిని తొక్కకుండా జాగ్రత్త పడాలి. బియ్యం రమ్ము దగ్గర ఎప్పుడూ చెప్పులు వేసుకోకూడదు. వంటిల్లనేది దేవాలయం లాంటిది. అందులో బియ్యం నిల్వ ఉండే చోటు గర్భాలయం లాంటిది అని గుర్తుంచుకోవాలి. ఎవరైనా బియ్యం అడిగినప్పుడు లేదా దానం ఇచ్చేటప్పుడు సూర్యాస్తమయం తర్వాత బియ్యం ఇవ్వకూడదు. అది మంచిది కాదు. బియ్యం విషయంలో తప్పనిసరిగా ఈ నియమాలు పాటించాలి. అయితే ఈరోజు బియ్యం డబ్బాలో ఈ వస్తువుని వేస్తే చాలు, తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది. మరి బియ్యం డబ్బాలో ఏం వేయాలో తెలుసుకుందాం. ముందుగా బియ్యం డబ్బాలో వేయటానికి ఒక వస్త్రాన్ని తీసుకోవాలి. అది ఎరుపు రంగులో ఉండాలి. ఎరుపు రంగు అంటే ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరం. అసలు ఎరుపు రంగు అనేది చాలా శుభప్రదమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది కూడా. ఎరుపు రంగు ఎక్కడ ఉంటే అక్కడ అంతగా నెగిటివ్ ఎనర్జీ ఉండదు. కాబట్టి ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. ఆ వస్త్రంలో కొద్దిగా పచ్చకర్పూరాన్ని వెయ్యాలి. అందులోనే ఒక రావి ఆకును వెయ్యాలి. తర్వాత ఒక ఇత్తడి లేదా రాగి లేదా వెండి కాయిన్ని వెయ్యాలి. అవేవీ లేకపోతే ఒక రూపాయి కాయిన్ని వెయ్యాలి. అందులోనే ఒక ఉచ్చడి పండు వెయ్యాలి. ఉచ్చడి పండంటే ఏదో కాదు, ఎండు ఖర్జూరం వెయ్యాలి. తరువాత పోక, అలానే ఒక యాలక్కాయను కూడా వెయ్యాలి. లాస్ట్లో పసుపు కుంకుమను కూడా వేసి మూటలాగా కట్టాలి. ఈ పచ్చకర్పూరం, రావి ఆకు అనేవి దైవాంకితమైనటువంటివి. పసుపు కుంకుమ సుమంగళి తత్వానికి చిహ్నంగా భావించేవి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటివి. ఉచ్చరి పండు మన కష్టాలను తొలగించి ధనాన్ని మన వైపు అట్రాక్ట్ చేస్తుంది, అప్పుల నుండి బయటపడేలా చేస్తుంది. ఇక పోకవక్క వలన ఆటంకాలు తొలగిపోతాయి, సిరి సంపదలు కలుగుతాయి. యాలకులు మన జీవితాన్ని మారుస్తాయి, మనల్ని కోటీశ్వరులుగా మార్చేస్తాయి. అలాగే మూటలో వేసిన రూపాయి కాయిన్ కూడా దైవాంగికమైనటువంటిది, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది, ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉన్నటువంటిది. ఎన్ని కోట్లు ఉన్నా రూపాయికున్న విలువ తగ్గదు. ఎన్ని కోట్లలో నుండైనా రూపాయి లేకపోతే కోటి రూపాయలకి విలువ కోటి అని కాకుండా రూపాయి తక్కువ ఉన్న కోటి అని విలువ తగ్గిపోతుంది. కాబట్టి రూపాయి అనేది చాలా ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుంది. ఎంత పెద్ద బిల్డింగ్ని కట్టినా ఎక్కాల్సింది మొదటి మెట్టు నుండి ప్రారంభమవుతుంటాం. అంటే మొదటి మెట్టులో నుండి మనం పైకి వెళుతూ ఉంటాము. రూపాయి స్థానం కూడా మొదటి మెట్టు లాంటిదే. ఎంత డబ్బు ఉన్నా ఏమి ఉన్నా రూపాయి నుండే ప్రారంభమవ్వాలి. కాబట్టి రూపాయి యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏమాత్రం మారదు. ఇక ఆ రూపాయిని మనం ఈ యొక్క అంటే క్లాత్లో వేయాలి. ఎరుపు రంగు వస్త్రంలో రూపాయి కాయిన్ని, ఒక రావి ఆకుని వేయాలి. రావి ఆకు అంటే హనుమకి చాలా ఇష్టం. రావి చెట్టులో దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి హనుమాన్ జయంతి రోజున రావి ఆకుని ఈ యొక్క ఎరుపు రంగు వస్త్రంలో వేసి, పచ్చకర్పూరం వేసి, రూపాయి కాయిన్ను వేసి, పసుపు కుంకుమ, ఒక వక్క, ఉచ్చడి పండు ఇవి వేసి మూటలాగా కట్టి ఆ మూటకు నమస్కారం చేసుకుని ఆ మూటను బియ్యం డబ్బాలో వెయ్యాలి. అంటే కొన్ని బియ్యాన్ని అటు ఇటు అని అంటే ఒక చిన్న గొయ్యిలా తీసి ఆ గొయ్యిలో ఈ మూటను పెట్టేసి తరువాత పైనుండి మళ్ళీ బియ్యాన్ని కప్పివేసి యథావిధిగా మీరు ప్రతినిత్యము వంటను చేసుకోవచ్చు ఆ బియ్యంతో.
ఇలా పెట్టిన మూటని నెల పూర్తి అవ్వగానే మీ బియ్యం అయిపోతున్నాయి అనే సమయంలో ఆ మూటను తీసి ఏదైనా దేవాలయ ప్రాంగణంలో ఉండే చెట్లకి ఒక ముడుపులాగా కట్టేసి ఇంటికి వచ్చేయండి. అలాగే బియ్యం అయిపోకముందే మీరు బియ్యాన్ని తెచ్చి మళ్ళీ బియ్యం డ్రమ్ములో నిండుగా పొయ్యాలి. ఇలా చేస్తే గనుక ఎప్పటికీ ధనధాన్యాలకి లోటనేది రానే రాదు. ఐశ్వర్యం, అదృష్టం మీ సొంతమవుతుంది. కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది గనుక మర్చిపోకుండా హనుమాన్ జయంతి రోజున ఈ చిన్న పరిహారం చేసి బియ్యం డబ్బాలో వేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో నుండి అన్ని రకాల కష్టాలు పోయి తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అలాగే హనుమాన్ జయంతి సందర్భంగా ఈ పవిత్ర కథను వింటే చాలు, పేదరికం పోతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది. అనగనగా ఒక ఊరిలో శ్రీరాముడి పరమ భక్తుడైన సుబ్బయ్య అనే వ్యక్తి ఉండేవాడు. రేయింబవళ్ళు రామనామాన్ని జపించేవాడు. రామాయణ పఠనం చేస్తూ రాముని సేవలో జీవించేవాడు. స్వచ్ఛమైన మనసు కలవాడు, ఆదర్శవంతుడు. ఎక్కడికి వెళ్ళినా రామ మందిరంలోనే నివసించేవాడు. అక్కడ ఎవరు ఉన్నా లేకున్నా సరే రామాయణ కథను చెప్పేవాడు. ఒకసారి అతడు నారాయణపురం అనే ఊరికి వెళ్ళాడు. అక్కడ రామమందిరంలోనే ఉందామని అనుకున్నాడు. దాంతో అక్కడి పూజారితో, పూజారి గారు, మీరు అనుమతిస్తే ఈ గుడిలోనే 9 రోజులు ఉండి రామనామ స్మరణ చేయాలి అనుకుంటున్నాను అంటాడు. అప్పుడు ఆ పూజారి, మీరు ఈ గుడిలో ఉండటంపై నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. ఇది రామమందిరం. ఇక్కడ ఉండేందుకు ఏ భక్తుడు నన్ను అనుమతి అడగవలసిన అవసరం లేదు. కానీ ఈ గ్రామ ప్రజలకు రామకథ వినటంపై కొంచెం కూడా ఆసక్తి లేదు. క్షమించు బాబు. ఇక్కడ ఏ దేవుని కథా పఠనం అయినా సరే అది వినేందుకు ఎవరూ రారు. మీరు ఇక్కడ రామకథ చదివినా అది వినేందుకు ఎవరూ రారు అంటాడు. అప్పుడు సుబ్బయ్య పూజారి గారితో, పర్వాలేదు పూజారి గారు, ఎవరు వచ్చినా రాకున్నా శివుడు మరియు ఆంజనేయ స్వామి వచ్చి స్వయంగా నా ఈ కథను వింటారని నేను నమ్ముతున్నాను. నా కథను వినడానికి ఎవరూ రారు అన్న విషయం గురించి మీరు చింతించకండి అని అంటాడు. ఆ మాటలు విన్న పూజారికి సుబ్బయ్య శ్రీరాముణ్ణి నిజమైన భక్తుడు అని అర్థమవుతుంది. అప్పుడు పూజారి గారు ఇలా అంటాడు, బాబు, నువ్వు ఎన్ని రోజులు ఉండాలనుకున్నా ఇక్కడ ఉండవచ్చు. నేను మందిర ప్రాంగణంలోనే ఉంటాను. నువ్వు ఇక్కడే ఉండు. నీవు ఎంతసేపు పూజార్చనలు, రామాయణ కథ పఠనం చేయాలనుకున్నా చేసుకోవచ్చు. నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు అని చెప్తాడు. ఇక సుబ్బయ్య అక్కడే ఉండిపోయి మరునాటి నుండే రామకథ పఠనం ప్రారంభించాడు. కానీ కథ చివరికి వచ్చినా కూడా ఎవరూ రారు. పూజారి కూడా గుడిని శుభ్రపరిచి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కథ వినడానికి ఎవరూ రాలేదు. 2వ రోజు అదే జరిగింది. సుబ్బయ్య మాత్రం ఎవరూ రాకున్నా స్వచ్ఛమైన మనస్సుతో రామకథ పఠనం చేసేవాడు. శ్రీరాముడు, హనుమంతుడు, శివుడు కూడా అదృశ్య రూపంలో వచ్చి కథను వినేవారు. అలా వారం రోజులు పూర్తయిపోయింది. 8వ రోజు ఒక పిసినారి షావుకారు ఆ రాముడి గుడికి వస్తాడు. అతను రాముడి పాదాలను ముట్టుకోగానే రాముడి విగ్రహం నుండి శబ్దం వస్తుంది, హనుమ హనుమ అని. అప్పుడు హనుమంతుడి విగ్రహం నుండి చెప్పండి ప్రభు అని శబ్దం వస్తుంది. అలా విగ్రహాల నుండి శబ్దం రావటం చూసి షావుకారు ఎంతో ఆశ్చర్యపోతాడు. మూర్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారా? ఇది ఎలా సాధ్యం అని ఆలోచనలో పడతారు. అంతలో మళ్ళీ రాముని విగ్రహం నుండి శబ్దం వస్తుంది, హనుమ ఎంతో దూరం నుండి ఈ భక్తుడు నా కథా పఠనానికి వచ్చాడు. కానీ కథను వినేందుకు ఎవరూ రావటం లేదు. కానీ నువ్వు రోజు కథను వింటావు. ఈ భక్తుడికి ఏదైనా దక్షిణ లభించాలి కదా అని వినిపిస్తుంది. అప్పుడు హనుమాన్ మూర్తి నుండి ఇలా శబ్దం వస్తుంది, ప్రభు, కథ సమాప్తమైన రోజు ఈ భక్తుడికి 101 నాణేలు దక్షిణగా ఇద్దామని అనుకుంటున్నాను అని శబ్దం వస్తుంది. ఈ మాట విన్న పిసినారి షావుకారు గారి మనసులో డబ్బుపై ఆశ కలుగుతుంది. అతడు ఇలా అనుకుంటాడు, ఒకవేళ నేను ఈ కథ వాచకుడికి 50 నాణేలు ఇచ్చి 101 నాణేలు తీసుకుంటే నాకు 51 నాణేల లాభం ఉంటుంది అనుకుని షావుకారు గారు అక్కడే కూర్చొని కథ సమాప్తమయ్యే వరకు ఎదురు చూడసాగాడు. కథ సమాప్తమయ్యాక ఆ రామభక్తుడితో షావుకారు ఇలా అంటాడు, అయ్యా, మీరు రోజు కథా పఠనం చేస్తున్నా అది వినడానికి ఎవరూ రావట్లేదు. ఇలా అయితే మీకు దక్షిణ ఎలా లభిస్తుంది అని అడుగుతాడు.
అప్పుడు సుబ్బయ్య, నేను దక్షిణ కోసం కథాపఠనం చేయటం లేదండి. నేను నా ప్రభువు శ్రీరాముని కోసం చేస్తున్నాను. నా మనసుకు అపారమైన శాంతి, తృప్తి లభిస్తాయి. ఏ దక్షిణ వాటికి సాటిరాదు అంటాడు. అది మీ గొప్పతనం. సరే, అలాగైతే దక్షిణ స్వరూపంగా 50 నాణాలు ఇస్తాను. దాని బదులు మీకు ఎంత దక్షిణ లభిస్తుందో అది మీరు నాకు ఇవ్వండి అంటాడు షావుకారు గారు. అలాగే షావుకారు గారు, నాకు లభించిన దక్షిణను మీరే తీసుకోండి అని అంటాడు సుబ్బయ్య. తర్వాత షావుకారు అక్కడి నుండి వెళ్ళిపోయి 9వ రోజు తిరిగి వస్తాడు. సుబ్బయ్య చెప్పిన కథ వింటూ ఉంటాడు. కానీ అతడు మాత్రం ఎవరైనా దక్షిణ రూపంలో నాణాలు ఇస్తారని ఎదురు చూడసాగాడు. కథ సమాప్తమైన ఎవరూ దక్షిణ ఇవ్వలేదు. సుబ్బయ్య కథ సమాప్తమయ్యాక బయలుదేరేందుకు సామాన్లు సర్దుకోవటం ప్రారంభించాడు. అప్పుడు షావుకారు సుబ్బయ్యతో ఇలా అంటాడు, బాబు, నీకు లభించిన దక్షిణను నాకు ఇవ్వండి అని అడుగుతాడు. నాకు ఏ దక్షిణ లభించలేదు షావుకారు గారు అంటాడు సుబ్బయ్య. అయితే నేను మీకు ఇచ్చిన 50 నాణాలను తిరిగి ఇచ్చేయండి అంటాడు షావుకారు గారు. కానీ షావుకారు గారు ఆ నాణాలతో సామాన్లు కొని దేవుడికి ప్రసాదం పెట్టి గ్రామ ప్రజలకు పనిచేశానే. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. కానీ నేను కథాపఠనం చేసే దగ్గర కొన్ని నాణాలు ఉన్నాయి. మీరు వాటిని తీసుకోండి అని సుబ్బయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. షావుకారు అక్కడికి వెళ్ళి చూస్తే కేవలం 11 రూపాయలే ఉంటాయి. అప్పుడు అతను ఆశ్చర్యపోయి దేవుడు మూర్తుల వద్దకు వెళ్ళి ఇలా అంటాడు, కథ సమాప్తమయ్యాక మీరు అతనికి 101 నాణ్యాలను ఇస్తానన్నారు. కానీ మీరు ఏమీ ఇవ్వలేదు. మీ వల్ల నా 50 నాణ్యాలు కూడా పోయాయి అని షావుకారు గారు ఎంతో బాధపడుతూ ఉంటాడు. 50 నాణ్యాలు పోగొట్టుకున్న ఆవేశంలో మాట్లాడి కోపంలో హనుమంతుడి మూర్తిని కాలితో తంతాడు. అప్పుడు హనుమంతుడు వెంటనే అతడి కాలిని పట్టుకుంటాడు. రాముడి విగ్రహం నుండి ఇలా శబ్దం వస్తుంది, హనుమ, నా భక్తుడికి 101 నాణ్యాలు ఇస్తానన్నావు, కానీ అతడికి కేవలం 50 నాణ్యాలే లభించాయి అని రాముడు హనుమను అడుగుతాడు. అప్పుడు హనుమ విగ్రహం నుండి ఇలా శబ్దం వస్తుంది, ప్రభు, మీరు చూస్తూ ఉండండి, ఇప్పుడే ఆ షావుకారు మరో 11 నాణ్యాలు ఇస్తాడు అని హనుమ పలుకుతాడు. ఎంత ప్రయత్నించినా ఆ షావుకారు హనుమంతుడి నుండి కాలు విడిపించుకోలేకపోతాడు. అప్పుడు షావుకారు గారు ఇలా అంటాడు, నేను ఆయన దగ్గర నుంచి నా 50 నాణ్యాలు తీసుకోవాలి. అతను వెళ్ళిపోతాడు. నన్ను వదలండి, నేను వెళ్ళాలి అని హనుమను వేడుకుంటాడు. కానీ హనుమంతుడు వదలడు. కొద్ది సమయంలోనే గ్రామమంతా ఆ వార్త తెలిసిపోతుంది. ప్రజలు షావుకారు ఉన్న గుడికి వస్తారు. షావుకారు కొడుకు కూడా అక్కడికి వచ్చి విషయం అడగగా షావుకారు గారు జరిగిందంతా కూడా తన కొడుకుకి చెప్తాడు. అప్పుడు షావుకారి కొడుకు పరిగెత్తుకుంటూ సుబ్బయ్య వద్దకు వెళ్ళి క్షమాపణ అడిగి మిగిలిన 11 నాణ్యాలను ఇస్తాడు. అప్పుడు హనుమంతుడు షావుకారి కాలిని వదిలేస్తారు. షావుకారి గారికి తన తప్పు అర్థమయ్యింది. హనుమంతుడిని క్షమాపణ అడిగి మళ్ళీ ఇటువంటి పని చెయ్యను అంటాడు. ఆ సంఘటనతో గ్రామ ప్రజలందరిలోనూ శ్రీరాముడిపై భక్తి భావనలు కలిగాయి. ఆ తర్వాత రామకథా పఠనం ఎక్కడ జరిగినా గ్రామ ప్రజలందరూ కూడా వెళ్తూ ఉండేవారు. నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా భగవంతుడిపై భక్తి భావాలు కలిగి ఉండాలి. భగవంతుడిని నమ్మాలి అనే నీతిని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. అప్పుడు మన అవసరాలన్నీ కూడా ఆయనే సమకూరుస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.